హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు వేరుశనగ విత్తనాలతో పచ్చడి అంటే చట్నీ అని కూడా అంటారు. నేను అంటే కొంచెం వేరే పద్ధతిలో చేస్తానన్నమాట. అందుకని చూపిద్దామని. పల్లీలు, దీనికి కావాల్సినవి టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు మనం విత్తనాలు వేయించుకోవాలన్నమాట. చట్నీ కొంచెము వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ముద్దలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది అన్నమాట చట్నీ. విత్తనాలు పెరిగినాయన్నమాట. దీంట్లోకి పచ్చిమిర్చి ఒక్కటే వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఒకటే మనం వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తే టక్కని కూడా వేయాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని, ఇప్పుడు ఈ టమోటా, ఇది ఆనియన్, ఇవి నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి మనం ఇది ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇది వెల్లుల్లిపాయ 5 నిమిషాలు పడుతుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఉడికించుకున్నాం చూడండి. ఇది ఉడికించాను అన్నమాట. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, వేరుశనగ విత్తనాలు, ఉప్పు, వెల్లుల్లి, ఈ రెండు అంతా మిక్సీకి వేసాను. ఇప్పుడు దీనిలోకి మనం ఈ టమాటా, ఉడికించిన టమాటాను దీంట్లో ఈ టమాటా మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా మాత్రమే వేసుకొని దీనిలోకి టమాటా ఒక్కటే వేసుకోవాలి. నేను వేసేద్దాం అనుకున్నాను, కానీ మీకు చూపించాలి కదా అని నేను అట్లనే పెట్టినాను. పెట్టి చూపిస్తున్నా ఉడికించినవి. ఇంకా బాగా పండిన టమాటా అయితే బాగుంటుంది. పండిన టమాటా లేదు. ఉడికిన టమాటా అంతా వేసేస్తాను అన్నమాట. దీంట్లో ఆనియన్ అట్లే పెడతాను అన్నమాట. అట్లా పెట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసి చట్నీ ఇది మిక్సీకి తిప్పాలన్నమాట.
చట్నీ మిక్సీకి వేసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు ఈ ఆనియన్ అంతా వేసి దీనిలో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఇట్లా కలుపుకోవాలన్నమాట. చేతితో కూడా కలుపుకోవచ్చు. కలిపేసుకుంటే బాగా అంతా చట్నీ అంతా కలిసిపోతుంది అన్నమాట. చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ముద్దలో కానీ రొట్టెలో కానీ చాలా బాగుంటుందండి ఇది చట్నీ. ముద్ద కూడా రెడీ అయిందండి. ముద్దలోకి ఇంత ముందుగా చూపించాను కదా, ఇంకా ముద్ద ఎందుకు చూపించాను మీకు. అదే చట్నీ ఇట్లా జారుగా ఇట్లా ఉంటే ముద్దకు కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. పులగం మీద చేసుకుంటే పులగం అంటే కిచిడి చేస్తారు కదా, దానికైనా కానీ చాలా బాగుంటుంది. ఓకేనండి, మీరు చట్నీ కూడా ఇలా తయారు చేసి ఇలా చేసుకొని చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకేనండి.